నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్. నందిగామ సర్పంచ్ గా పల్లె శ్రీశైలం యాదవ్ ను గెలిపించండి. పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి పిలుపు. ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. చేవెళ్ల నియోజకవర్గం హయాతాబాద్ లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం. షాబాద్ గ్రామంలో కాంగ్రెస్ ముమ్మర ఇంటింటి ప్రచారం. వరంగల్ జిల్లా ఖానాపురం మండల సైనిక్ స్కూల్లో మాంసాహారం సరఫరాపై వివాదం. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి. యాదిరెడ్డి. ప్రహారీ గోడ వివాదం తీవ్ర ఉద్రిక్తతగా మారిన ఘటన. నందిగామ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పట్లే శ్రీశైలం యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఆమె పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో సర్పంచ్ గా చేసిన అనుభవం ఉన్న శ్రీశైలం యాదవ్ గతంలో తాను చేసిన అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని ఆయనను గెలిపించాలని కోరారు. అంతేకాకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఎలాంటి అవసరం ఏర్పడ్డా సొంత బిడ్డల సహాయ సహకారాలు అందించే శ్రీశైలం యాదవ్ కు ఓటు వేయాలని కోరారు. అంతేకాకుండా నందిగామ గ్రామంలో గతంలో ఎంతో సమస్యగా ఉన్న నీటి సమస్య పరిష్కారానికి ఆయన సొంత నిధులు సైతం వెచ్చించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. నందిగామ గ్రామం అభివృద్ధిలో ముందుకు సాగాలంటే శ్రీశైలం యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నందిగామ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో ఓరావరిన మన శ్రీశైలం అన్న గారు, యాదవ్ అన్న గారు, విక్రమ్ గౌడ్ గారు ఇద్దరు ఓరావరి ఎలక్షన్లు జరుగుతున్నాయి. మన శ్రీశైలం అన్న అంటే నేను ఉన్న క్యాండిడేటు. సీసీ రోడ్లు కానీ, మన స్ట్రీట్ లైట్ కానీ, సీసీ రోడ్లు కానీ చాలా నీట్ వర్క్ చేయడం జరిగింది. వాటర్ ప్రాబ్లం చాలా ఉండే నందిగామలో. మన ఈ యువ నాయకుడు వాటర్ లేని గ్రామంలో తీర్చిదిద్దిండు. వాటర్ ప్రాబ్లమే లేకుండా చేసిండు. మన పీజీఆర్ టైపిన మినీ పీజీఆర్ అనుకోవాలి మనము. యువత కూడా ఈయనకు బాగా తరలి రావడం జరుగుతుంది. అనుభవం ఉన్న వ్యక్తి. మన ఊర్లో ఏ సమస్య ఉన్నా, నైట్ ఉన్నా, రాత్రి ఉన్నా, పగలున్నా మన ఎదుటోని కూడా, మన శత్రువు కూడా మేలు చేసే క్యాండిడేట్ కాబట్టి శ్రీశైలం అన్న గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మన నందిగామ గ్రామంలో మన యువ నాయకుడు అంటే శ్రీశైలం అన్న. అర్ధరాత్రి ఉన్నా, ఎప్పుడున్నా, పగలనక రాత్రి అనక కష్టపడే మనిషి వ్యక్తి. ఏకైక నాయకుడు అంటే శ్రీశైలం అన్న గారు ఒక్కడే. అలాంటి క్యాండిడేట్ను మేమంతా యువత కలిసి ఈసారి జనరల్ సర్పంచ్ రావడం జరిగింది. ఆ యువకుని ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే మన శ్రీశైలం అన్న గారిని గెలిపించుకోవాలి. హర్సు గుర్తుకు ఓటేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మేము యువతతో కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. ఇవాళ మన పటాన్చెరు మండలంలో మొత్తానికి 3 గ్రామాలు ఉన్నాయి. నందిగామ, బానూర్, కేసారం. ఈ 3 గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ అవుతున్నాయి డిసెంబర్ 11th. నాలో ఫస్ట్గా ఇవాళ మా నందిగామ, ఇది నా ఊరు కాబట్టి ఇవాళ ఇక్కడ ప్రచారం మేము మొదలుపెట్టాము. ఇక్కడ మా సర్పంచ్గా నిలబడింది మన శ్రీశైలం అన్న. ఆయన గుర్తు మనకి పర్స్. అలానే ఇక్కడ వార్డ్ మెంబర్స్ కూడా చాలామందికి గ్యాస్ పొయ్యి వచ్చింది. అందరికీ మినవి ఏంటి అంటే మన నందిగామ గ్రామంలో అందరికీ అనుభవం ఉన్న ఆయన మన శ్రీశైలం అన్న. లాస్ట్ టైం ఉప సర్పంచ్గా చేసిర్రు, ఈసారి సర్పంచ్గా నిలబడుతున్నారు. ఆయనకి మన పర్స్ మీద ఓటేసి సర్పంచ్గా గెలిపియాలి. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 13న జరగనున్న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను పరిశీలించేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు స్టేడియాన్ని సందర్శించారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ పాల్గొననున్న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు స్టేడియంలో విస్తృతంగా పర్యటించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్టేడియం ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, వీఐపీ భద్రత, ప్రేక్షకుల రాకపోకలపై వివరించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ నెల 8, 9 తేదీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుందని తెలిపారు. ఈ సమ్మిట్ లో భాగంగా 2047 విజన్ డాక్యుమెంట్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోని వివిధ దేశాలు, ఖండాల నుండి పరిశ్రమల దిగ్గజాలు, కార్పొరేటర్ ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరవుతారని తెలిపారు. అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ వేడుకల్లో భాగంగా ప్రపంచ ఫుట్బాల్ స్టార్ లయనెల్ మెస్సీ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ కు హాజరవుతారని చెప్పారు. మెస్సీ జట్టు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక జట్టు మధ్య ఈ నెల 13న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుందని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు ట్రాఫిక్ భద్రత కారణాల దృష్ట్యా ముందస్తుగా స్టేడియం కి చేరుకోవాల్సి డిప్యూటీ సీఎం సూచించారు.
మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 8-9 తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఎకనామిక్ సమ్మిట్ సందర్భంగా 2047 విజన్ డాక్యుమెంట్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతా ఉంది. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా జరిగేటువంటి సంబరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ సంబరాలు మొదలైనాయి. ఈ సంబరాలకు సంబంధించి 1వ తారీఖు నుంచే ఇప్పటికే అనేక జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ఆ జిల్లాల్లో పాల్గొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతున్నటువంటి విషయం కూడా తెలిసిందే. జిల్లాలన్నీ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం, దాంతోపాటు భవిష్యత్తులో నిర్మించేటువంటి అద్భుతమైనటువంటి భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని 8-9 తారీఖుల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీని సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి, అనేక ఖండాల నుంచి ఆయా వ్యవస్థలకి, సంస్థలకు సంబంధించిన దిగ్గజాలు వస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మీ అందరికీ తెలిసిందే, ఫుట్బాల్లో అద్భుతమైనటువంటి క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ. మెస్సీ అంటే ప్రపంచం అంతా ఊగిపోతూ ఉంటుంది, ఫుట్బాల్ ప్లేయర్స్, లవర్స్. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఉన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా సౌత్ ఇండియా నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు రేపు ఇక్కడ జరిగేటువంటి 13వ తారీఖు నాడు ఫ్రెండ్లీ మ్యాచ్ సంబంధించి ఈ స్టేడియంలో జరగబోతా ఉంది, ఉప్పల్ స్టేడియంలో. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణ రైజింగ్లో భాగంగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లియోనెల్ మెస్సీ గారు కూడా తెలంగాణ రైజింగ్ చాలా బాగుంది, దాంట్లో నేను కూడా పాల్పంచుకోవాలనేటువంటి ఆలోచనతో వారు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరొక టీం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక టీం, అట్లాగే మెస్సీ గారి తరఫు నుంచి ఒక టీము, 2 టీములు ఆ రోజు 13వ తారీఖు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతా ఉన్నారు. You know, a famous footballer of the century, Mr. Lionel Messi, is going to come to our beautiful city of Hyderabad, and that too Telangana. He will be playing a friendly match against Chief Minister level versus Messi level. And in fact, you know, our Honorable Chief Minister, Mr. Revanth Reddy, will be leading the Chief Minister's 11 team against the Messi 11 team. And in that regard, our Honorable Deputy Chief Minister today, along with all the senior officials of the police and the organizers and the SAP chairman and all other colleagues, we are all here to see the security arrangements, because this is a high priority match, and many people who are the football players, who are the football lovers, not only from Hyderabad or in different parts of South India and also from different parts of India, and Lionel Messi fan followers will be coming down to watch this friendly match. And in fact, it's not only about a friendly match over here. He is here for a social cause. So, and here, and we have invited the Chief Minister, and our Honorable Deputy Chief Minister has invited him to be part and parcel of our Telangana Rising 2047. And we are so fortunate. And in fact, you know, when everybody wants to see Messi on the TV, and when there is an opportunity to see him live on the grounds in the Uppal Stadium, and we see many people may be coming, keeping everything in view, and no untoward incident happens. As you know, as an appeal made by the Deputy Chief Minister on behalf of Government of Telangana, we request all the football players or the football lovers or enthusiasts or the people who wants to watch this match, please come early. You will be safe, and we will keep you safe, and we want to just see that everything goes well.
And this is the first time ever a figure like Lionel Messi is coming down to Hyderabad. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం హైదరాబాద్ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శైలజ రామకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం హైదరాబాద్ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శైలజ రామకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వీధి ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని గ్రామాభివృద్ధిపై తన ప్రణాళికను వివరించారు. ఈ సందర్భంగా శైలజ రామకృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్ గ్రామానికి ఏది చేయాలన్న తపనతో గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. గ్రామంలో మౌలిక వసతులు, నీటి సమస్య, పారిశుద్ధ్యం, రోడ్లు, ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలంతా ఏకతాటిపై నిలబడి బీఆర్ఎస్ పార్టీకి చెందిన బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో గ్రామ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. మన హైదరాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి మన ప్రచారంలో ముందుగా భాగంగా మరి మన రామకృష్ణ ఈరోజు ముందు మన గ్రామ పంచాయతీలో మనకు వార్డు మెంబర్గా పనిచేసినాడు. మరి అదే నమ్మకంతో మేము కూడా ఈరోజు ఒక యువతకు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా యువత మేల్కొంటే జరగని సమస్య ఏది ఉండదని మా నమ్మకంతో ప్రతి ఒక్క యువత కూడా ముందుకు వచ్చి ఈరోజు మరి యువతను మంచి అవకాశం ఇచ్చి బంపర్ మేయర్తో గెలిపిస్తే మాకు ఇంతకుముందు హైదరాబాద్లో పెంచుకున్నటువంటి పనులు కూడా ఖచ్చితంగా జరుగుతాయన్న నమ్మకంతో మేము ఆశిస్తూ మరి హైదరాబాద్ గ్రామ ప్రజలందరం కూడా యువతకే ముందు ఉంచాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరము ఆశీర్వదిస్తూ బ్యాట్ గుర్తుకు ఓటేసి బంపర్ మేయర్తో గెలిపించుకుంటామని మీ సమయం ముందు మాట్లాడుతాం. ఇంతకుముందు రామకృష్ణ వార్డు మెంబర్గా ఉంటే మంచి పనులు ఎన్నో చేసిండు. ఇప్పుడు ఆయన్ని సర్పంచ్గా నిలబెట్టి మేము ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోతాడు గ్రామాన్ని అని మేము మహిళలకు సపోర్ట్ చేసుకుంటూ రామకృష్ణ బాగా నిలబెట్టుకున్నాము. మేము ఇంకెంత ముందుకు పోవాలని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరూ కూడా బ్యాట్ గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్క వార్డు మెంబర్ గుర్తుంచుకోవాలని మా మనస్ఫూర్తిగా రామకృష్ణ నేను బలపరిచిన అభ్యర్థి మా భార్య శైలజ గారు హైదరాబాద్ గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. మేము దృఢ నిశ్చయంతో ఊరికి సంబంధించిన ప్రతి విషయంలో ముందుంటామని గడపగడ ప్రచారం కూడా చేస్తున్నాము. అలాగే మా మేనిఫెస్టోలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా ప్రతి ఆడపిల్లకి 5,000 రూపాయలుగా బహుమతి ఇస్తాము. అది మా సొంత ఖర్చు, గవర్నమెంట్తో సంబంధం లేదు, మా సొంత నిధులతో ఇస్తాము. అది ప్రతి ఒక్క విషయాలు ముందుండి యువతకు ఆదర్శంగా ఉంటూ ప్రతి ఒక్క ఇంటిలో ఏ ఆపద వచ్చినా ముందుంటామని ప్రతి ఒక్కరు నాకు గెలిపిస్తారని కోరుకుంటూ అందరి ముందు నేను మనం చేస్తున్నాను. నేను గత 5 సంవత్సరాల క్రితం వార్డు మెంబర్ గెలిచాను. నేను ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరు నా తోబుట్టులాగా స్వీకరించి ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ ఆపద ముందుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్పంచ్ అయితే గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తాం? మా హైదరాబాద్ గ్రామాన్ని ముందు ప్రతి విషయంలో ముందుంచుతారు. కంపెనీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరితో రిక్వెస్ట్ చేసి మా ఊరిని ఎంత డెవలప్మెంట్ చేసుకోవాలని నా యొక్క ఆశయం. అదేవిధంగా ముందుకెళ్తామని మా గ్రామ మనం. షాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుండాల అశోక్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. తనకు మద్దతు ఇవ్వాలని, ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని షాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుండాల అశోక్ ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి వీధిలో గడప గడప తిరుగుతూ ప్రజల ఆశీర్వాదం కోరుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుండాల అశోక్ మాట్లాడుతూ తాను గతంలో ఎంపీటీసీగా పనిచేశానని, ఆ సమయంలో షాబాద్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని గుర్తు చేశారు. ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉంటానని, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికీ అందుబాటులో ఉండే సహాయకుడిగా పనిచేస్తానని భరోసా ఇచ్చారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలోని సైనిక్ స్కూల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నెలకొకసారి విద్యార్థులకు పౌష్టికాహారంగా మాంసాహారం అందించాల్సి ఉండగా దానికి బాధ్యత తీసుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని సైనిక్ స్కూల్లో విద్యార్థులకు మాంసాహారం సరఫరా వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెల ఒకసారి విద్యార్థులకు పౌష్టికాహారంగా నాణ్యమైన, దృఢమైన మేకపోతుల మాంసాన్ని ఉదయం వేళలో సరఫరా చేయాలి. అయితే మాంసాహారం సరఫరా బాధ్యత పొందిన కాంట్రాక్టర్ ఉదయం 11 గంటలు దాటిన హాస్టల్ కి
మటన్ అందించకపోవడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అంతేకాదు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బలహీనమైన మేకపోతుల మాంసాన్ని విద్యార్థులకు సరఫరా చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సైనిక్ స్కూల్ హాస్టల్ వార్డెన్ కాంట్రాక్టర్ను మటన్ లేట్ అవ్వడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా ఫోర్స్లో మటన్ పంపిస్తా అంటూ ఎద్దేవా చేసినట్లు వార్డెన్ మీడియాకు వాపోయారు. ఈ నిర్లక్ష్యంపై సంబంధిత అధికార శాఖ తక్షణమే జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల పౌష్టికాహారం విషయంలో ఎలాంటి రాజీ పడరాదని స్కూల్ నిర్వహణ వెంటనే విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో ప్రచారం హోరెత్తింతుంది. షాబాద్ మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గొల్లగూడెం యాదిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గ్రామ ప్రజల్లోకి వెళ్లారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గొల్లగూడెం యాదిరెడ్డి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించాలనే లక్ష్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా యాదిరెడ్డి మాట్లాడుతూ రుద్రారం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే తపంతోనే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలంతా ఏకతాటిపై నిలబడి బీఆర్ఎస్ పార్టీకి చెందిన బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ యాదగిరి సర్పంచ్ నిలబడ్డందుకు బ్యాట్ గుర్తు వచ్చింది. వచ్చిన ప్రచారం భాగంగా దేవునిగడ్డ, రుద్రారం, ఎస్సీ కాలనీ అందరూ పబ్లిక్ అంతా న్యాయం బాగా పబ్లిక్ వచ్చారు. సందర్భంగా ఈరోజు ప్రచారం నిర్వహించడం వల్ల పబ్లిక్లో బాగా స్పందన ఉంది. అందరూ ఓటేస్తామని వచ్చారు. ఇంతకుముందు మా అమ్మ సర్పంచ్ ఉండే, అప్పుడు ఇట్లా బాగానే పనులు చేశాను. ఈ 7 ఏళ్ళల్లో ఒక పని కాలేదు. అందుకని మళ్ళీ నన్నే ఊరు గ్రామ ప్రజలందరూ నువ్వు నిలబడాలి, బాగుంటుంది, నువ్వు ఉంటే బాగుంటుంది ఊరికి అని చెప్పి అందరూ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, చాలామంది యువకులు, నాతోటి లీడర్స్ అందరూ కలిసి నువ్వు నిలబడితే బాగుంటుందని చెప్పి నన్ను బాగా నిలబెట్టారు. ఊళ్ళో గిట్ట బాగా స్పందన వచ్చింది. అందరూ ప్రతి ఒక్కరు లేడీస్ కానీ అందరు కానీ బాగా అందరు సహకరిస్తారు. అందరు బాగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని నన్ను ఎన్నుకోవడం జరిగింది. నామినేషన్ కాబట్టి ఈరోజు బ్యాట్ గుర్తు వచ్చింది కాబట్టి అందరూ బ్యాట్ గుర్తు వేసి నన్ను గెలిపిస్తామని చెప్పి అందరూ ప్రజలు, మా ఊరి గ్రామ ప్రజలందరూ నాకు బాగా కృషి చేస్తారని మనం. నా పేరు శ్రీనివాస్, రుద్రారం గ్రామ పంచాయతీ, ఆమ్లెట్ విలేజ్, మన దేవునిగడ్డ గ్రామం, అనుబంధ గ్రామం అని చెప్పచ్చు. అయితే ఈరోజు ఈ ఎలక్షన్ సందర్భంగా చెప్పే విషయం ఏమిటంటే, ఇక్కడ యాదిరెడ్డి అన్న పోటీ చేయడం జరుగుతుంది మా పంచాయతీ నుంచి. ఈసారి పెద్ద సంఖ్యలో అందరూ కూడా ఎక్కువగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఒక లీడర్ ఎలా ఉండాలి అనే దాని గురించి ప్రతి ఒక్కరికి అర్థమైందనమాట. లీడర్ అంటే నడిచేవాడు కాడనమాట, నడిపించేవాడు లీడర్ అనమాట. అంటే 10 మందిని ఏ విధంగా నడిపించాలి, గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే విషయం ఆయనకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించి యాదిరెడ్డన్నతోనే డెవలప్మెంట్ ఉంది అని ఆలోచన చేసి ఈసారి కూడా యాదిరెడ్డన్నను మనం గెలిపించుకుందామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ నడుము గట్టి ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు కూడా అన్న చేసినటువంటి డెవలప్మెంట్ గ్రామం విషయంలో చాలా ఉన్నాయన్నమాట. అది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే గ్రామం విషయం పక్కకు పెడితే ఇండివిజువల్గా పర్సనల్గా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా ఇబ్బంది ఉన్నా అన్నకు ఏ టైం లోపలైనా ఒక ఫోన్ కొడితే చాలన్నమాట. ఎక్కడున్నా తొందరగా వచ్చి మన దగ్గర వాళ్తాడనమాట. ఇలాంటి సందర్భాలు నా విషయంలో చాలా ఉన్నాయి. నేను ఏ టైంలో రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే కూడా అన్న రావడం జరిగిందనమాట. ఎగ్జామ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే మనకు మనిషి ఎక్కడ ఉన్నదనేది, దూరం ఉన్నదనేది ముఖ్యం కాదనమాట. ఫోన్ చేయగానే మన అందుబాటులో వస్తాడు. మన యొక్క సమస్య ఏది ఉన్నా కూడా దానికి పరిష్కారం చూపిస్తాడు. ఈ యొక్క నమ్మకంతో అన్నని ఈరోజు అధిక సంఖ్యలో గెలిపించుకుందామని అందరి యొక్క ప్రయత్నం ఉంది. కంపల్సరీ అన్న గెలుస్తున్నాడు. చిన్నగా మొదలైన స్థల వివాదం తీవ్ర ఉద్రిక్త దాడులకు దారి తీసిన ఘటన హైదరాబాద్ చిక్కడపల్లి పరిధిలో చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులో తెచ్చారు. హైదరాబాద్ చిక్కడపల్లి ప్రాంతంలో ప్రహారీ కూడా నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చిక్కడపల్లిలో నివాసం ఉంటున్న మల్లేష్ తన ఇంటిని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో గోడ నిర్మాణం చేపట్టారు. అయితే వెనుక భాగంలో నివసిస్తున్న శ్రీనివాస్ తమ ఇంటికి వెళ్లేందుకు మార్గం లేదంటూ ఆ గోడను కూల్చివేయడంతో ఇరు వర్గాల మధ్య గొడవ చెలరేగింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ వివాదాస్పద ఖాళీ స్థలం తమదేనని తమ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఈ భూమి విషయంపై సిటీ సివిల్ కోర్టు నుంచి ఎవరు జోక్యం చేసుకోరాదని స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నామని తెలిపారు. అయినా సరే తమ స్థలంలో గోడ నిర్మిస్తే కావాలని దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టి తమపై చిక్కడపల్లి పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్న తమ కుటుంబాన్ని కావాలని పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని మల్లేష్ వాపోయారు. ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నందున కోర్టు ఎలాంటి తీర్పిచ్చినా దానికి స్వాగతిస్తామని మల్లేష్ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ద్వారకా నగర్ కాలనీ, షేక్పేట్, జూబ్లీహిల్స్ డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైన్స్ ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతూ నాంపల్లిలోని అంకారీ భవనంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ పంచాక్షర్ ని కలిసి కాలనీ వాసులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ద్వారకా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ రమేష్ యాదవ్, జనరల్ సెక్రటరీ ఆర్ గోవింద్, ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డిలు మాట్లాడుతూ ఇటీవల వైన్స్ టెండర్ లో వైన్ షాప్ ను దక్కించుకున్న ఓ వ్యాపారి నిబంధనల ప్రకారం గుడి బడికి 100 మీటర్ల దూరంలో వైన్స్ ఏర్పాటు చేయాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలు తొక్కి 74 మీటర్ల పరిధిలో చట్టవిరుద్ధంగా వైన్స్ హనుమాన్ దేవాలయ సమీపంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని వారిని ఆరోపించారు. అయితే ఎక్సైజ్ శాఖ జీవోలో 100 మీటర్ల తర్వాతనే వైన్స్ ఏర్పాటు చేయాలని ఉన్నప్పటికీ అధికారులు తప్పుదోవ పట్టించి 74 మీటర్ల దూరంలోనే వైన్స్ ఏర్పాటు చేసేందుకు వ్యాపారి చర్యలు తీసుకుంటున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఫీల్డ్ దాఖలు చేయడంతో న్యాయస్థానం కూడా తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని, 100 మీటర్ల తర్వాతనే వైన్స్ ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ సదరు వైన్స్ వ్యాపారి వాటిని పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ హనుమాన్ దేవాలయం, కళాశాల, పాఠశాలలు ఉన్నప్పటికీ ప్రతిరోజు మహిళలు, యువతులు, విద్యార్థులను రాకపోకలు సాగిస్తున్నారని, ఈ వైన్స్ దుకాణం ద్వారా ఏదేని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందందా వెంటనే ఎక్సైజ్ శాఖ స్పందించి అక్కడి నుంచి వైన్స్ ఇతర ప్రాంతాలకు తరలించాలని తమ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. త్వరలో ఈ విషయంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో కాలనీ వాసులు అందరూ కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ చలి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 11 నుంచి 19 తేదీల వరకు చలి ప్రభావం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. వరుసగా 8 నుంచి 10 రోజులు చలి ప్రభావం ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 11 నుంచి 19 వరకు చలి ప్రభావం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నవంబర్ 13 నుంచి 15 తేదీల మధ్య తీవ్రమైన చలి వాతావరణం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఇంత దీర్ఘకాలం పాటు చలి తీవ్రత కనిపించకపోయినా ఈ సంవత్సరం 8 నుంచి 10 రోజుల పాటు చలి ప్రభావం గణనీయంగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్స్ కు అంటే 10 డిగ్రీల కంటే తక్కువగా పడిపోవచ్చని తెలిపారు. ఉదయపు వేళలో తీవ్ర చలి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. బ్లూ కలర్ జిల్లాలు అంటే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 డిగ్రీల మధ్య ఉండవచ్చని అంచనా. అక్కడ మోస్తారు చలి ఉన్నప్పటికీ ఉదయం వేళలో అప్రమత్తమై అవసరమని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉన్న దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 14 నుంచి 15 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. ఉత్తరాది నుంచి వచ్చే వాయుగుండాల ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేసింది వాతావరణ శాఖ. ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు చలిని తట్టుకునే దుస్తులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు చలికి అధికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్తలుగా ఉండాలని హెచ్చరించింది. వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించినా జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ ప్రజలకు సూచిస్తుంది. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తుపై సాగుతున్న చర్చకు భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ పంగర్ ఘాటుగా స్పందించారు. భారత క్రికెట్ కు వారు అందించిన అపారమైన సేవలను గుర్తు చేస్తూ వారిపై అనవసరమైన సందేహాలు వ్యక్తం చేయడం తగదని స్పష్టం చేశారు. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డే భవిష్యత్తుపై జరుగుతున్న చర్చను భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ పంగర్ తీవ్రంగా ఖండించారు. భారత క్రికెట్ కు విరుద్ధంగా అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని వారికి తగినంత స్వేచ్ఛ, వెసులుబాటు ఇవ్వాలని బంగర్ అభిప్రాయపడ్డారు. 2027 వన్డే ప్రపంచ కప్ చోటు దక్కించుకోవాలంటే వీరిద్దరూ విజయ్ హజారే ట్రోఫీ తప్పనిసరిగా ఆడాలంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో బంగర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్స్టార్ లో మాట్లాడుతూ జట్టులో కోహ్లీ, రోహిత్ స్థానంపై అసలు ప్రశ్నే తలెత్తకూడదు. ఇన్నేళ్లు వారు టీమిండియాకి ఏం చేస్తారో చూడాలి అని అన్నారు. టెస్టులు, టీ20లు రిటైర్ అయినంత మాత్రాన వారు ఫామ్లు కోల్పోయారని భావించరాదని స్పష్టం చేశారు. వారు యువగా ఆటగాళ్ల అన్ని మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు. ఫిట్ గా ఉంటే, ఆడేందుకు సిద్ధంగా ఉంటే అలాంటి నాణ్యమైన ఆటగాళ్లను తప్పక జట్టులోకి తీసుకోవాలి. వారికి భిన్నంగా వ్యవహరిస్తూ తగినంత వెసులుబాటు కల్పించాలి అని బంగర్ వ్యాఖ్యానించారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్ ను గుర్తు చేస్తూ రోహిత్ శర్మ 57, 75 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 135, 102, 65 నాట్అవుట్ స్కోర్లతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడని తెలిపారు. వారు ఫామ్ లో ఉన్నప్పుడు ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. వారి ఉనికి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని మార్చేస్తుంది అని సంజయ్ బంగర్ స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందిగామ సర్పంచ్ గా పల్లె శ్రీశైలం యాదవ్ ను గెలిపించండి. పటాన్చెరు మాజీ జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి పిలుపు.
ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. చేవెళ్ల నియోజకవర్గం హయాతాబాద్ లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం. షాబాద్ గ్రామంలో కాంగ్రెస్ ముమ్మర ఇంటింటి ప్రచారం. వరంగల్ జిల్లా ఖానాపురం మండల సైనిక్ స్కూల్లో మాంసాహారం సరఫరాపై వివాదం. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి యాదిరెడ్డి. ప్రహారీ గోడ వివాదం తీవ్ర ఉద్రిక్తతగా మారిన ఘటన. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.